మీ బైబిల్ జ్ఞానానికి ఒక చిన్న పరీక్ష. ఈ ప్రశ్నకు సమాధానం చాలా సులభంగా అనిపించవచ్చు, కానీ సరైన జవాబు చెప్పాలంటే బైబిల్పై మంచి అవగాహన ఉండాలి. మీకు సమాధానం చెప్పడానికి కేవలం 5 సెకన్ల సమయం మాత్రమే ఉంటుంది. కాబట్టి ప్రశ్నను పూర్తిగా వినండి, ఆలోచించండి. మీ సమాధానాన్ని వెంటనే కామెంట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మన బైబిల్ క్విజ్ను ఇప్పుడే ప్రారంభిద్దాం. టెస్ట్ యువర్ బైబిల్ నాలెడ్జ్. నేటి ప్రశ్న: పొలంలోని మంచి విత్తనములు ఎవరిని సూచిస్తున్నాయి? యువర్ ఆప్షన్స్: ఆప్షన్ ఏ దేవదూతలు, ఆప్షన్ బి రాజ్య సంబంధులు, ఆప్షన్ సి దుష్టుని సంబంధులు, ఆప్షన్ డి లోకంలోని అందరినీ. సరైన సమాధానాన్ని కామెంట్స్లో తెలపగలరు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సరైన సమాధానం ఆప్షన్ బి రాజ్య సంబంధులు. బైబిల్ రెఫరెన్స్: మత్తయి సువార్త 13వ అధ్యాయం 36వ వచనం నుండి 43వ వచనంలో యేసు చెప్పిన ఉపమానంలో మంచి విత్తనములు రాజ్య సంబంధులను, గురువులు దుష్టుడి సంబంధులను సూచిస్తున్నాయి. మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు, శత్రువు అపవాది, కోతకోయువారు దేవదూతలు. యుగ సమాప్తిలో దేవుడు నీతిమంతులను దుష్టుల నుండి వేరు చేసి తీర్పు తీర్చును. ఈ లోకంలో మంచి మరియు చెడు రెండు కలిసి ఉన్నప్పటికీ మనం ఎవరి వైపు ఉన్నామో మన జీవితం ద్వారా స్పష్టంగా కనిపించాలి. అపవాది ప్రభావానికి లోను కాకుండా దేవుని వాక్యంలో నిలిచి మంచి ఫలాలు కాసే రాజ్య సంబంధులుగా జీవించాలి. చివరికి దేవుని తీర్పు తప్పకుండా వస్తుంది కాబట్టి నేటి నుంచే విశ్వాసంతో నీతిగా జీవిద్దాం. మీ సమాధానం సరైందా? అయితే తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి. ఈ క్విజ్ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన బైబిల్ క్విజ్ల కోసం చైల్డ్ ఆఫ్ గాడ్ రచిత యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుని వాక్యాన్ని చదువుదాం, నేర్చుకుందాం, ఆచరిద్దాం. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఆమెన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.